రామకృష్ణులు ఎంత చక్కగా చెప్పారో, సాకారం నా తల్లి, నిరాకారం నా తండ్రి అని. నాకు ఈ సెకనే అర్థమయింది. ఎందుకీయన ఇలా అన్నారు? సాకారం తల్లేంటి, నిరాకారం తండ్రేంటి అంటే, ఆహ్, అంటే మనకి ఎదురుగుండా కనిపించే రూపం ఆ తల్లి ప్రసాదించింది. అంతకుముందు ఆ తండ్రిలో లీనమై, ఆ తండ్రిలో ఉన్నది ఆ యొక్క జీవి. ఆ తండ్రిలోంచి తల్లిలోకి వచ్చి, తల్లిలోంచి రూపాన్ని పొందింది. ఎంత అర్థవంతంగా ఉందో కదా ఇది. నిజంగా మనం హార్ట్‌ఫుల్‌గా వింటే మహానుభావులు చనిపోయారు అనే భావన కన్నా, ఆయన చెప్పినయి ఆయన దగ్గరే కూర్చొని వింటున్నట్టు నిజంగా వినగలిగితే, ఎంత లోతైన అర్థాలు వాళ్ళు మనకి తెలియజేస్తారని చెప్పి తెలిసింది. మొత్తం సృష్టి మొత్తం ఆ భగవంతుడే నిండి ఉన్నాడు. అంతటా ఆయనే ఉన్నాడు. మనం పుట్టక ముందు కూడా ఉన్నాము అని ఒక్క పదం చాలు. రెండిటిని మనం ఆరాధించాలి. ఫస్ట్ సాకార రూపంలో తెలుసుకోవాలి. తర్వాత నిరాకార ఆ పరబ్రహ్మాన్ని అర్థం చేసుకోవాలి. అంటే నీలో ఉన్న భగవంతుడు నీ చేత చేయించేవాడు. ఇంకా లోపలికెళ్తే చాలా ఉండే ఉండొచ్చు. ఓం శ్రీ గురు రమణ.